బాలయ్య గారికి మెయిన్ విలన్గా పనిచేశారు, జనతా గ్యారేజ్లో ఎన్టీఆర్ కాంబినేషన్లో పనిచేశారు. వాళ్ళిద్దరిలో దగ్గర మీరు అబ్జర్వ్ చేసింది సార్, బాలయ్య బాబు మంచి స్నేహితుడు అండి, ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్. ఎందుకంటే మేమిద్దరం యాక్ట్ చేయక ముందు నుంచి కూడా మాకు పరిచయం ఉంది, బాగా పరిచయం ఉంది. మద్రాసులో పరిచయం ఉంది. సో సాధారణంగానే చూసుకునే వాళ్ళు మధ్యలో తనతో పాటు యాక్ట్ చేసే సందర్భాలు అవకాశాలు వచ్చాయి, కానీ నేను చేయలేదు. ఎందుకు చేయలేదంటే అప్పటికే బాలయ్య బాబు పెద్ద హీరో. సో పెద్ద హీరో పక్కన ఒక చిన్న హీరో చేయడం ఎందుకు అనే ఫీలింగ్తో, ఎందుకంటే దానివల్ల మనకి అవకాశం ఎక్కువ ఉండదు ప్రూవ్ చేసుకోవడానికి అని ఒక ఐడియాతో నేను చేయలేదు. ఓకే. అలాగే రజనీ గారితో వచ్చింది, తర్వాత కమల్ గారితో వచ్చింది, నేను చేయలేదు. ఎందుకు చేయలేదంటే అవన్నీ ఎక్కడో చిన్న నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్లు. ఓకే. సో వాళ్ళకు ఉన్న ఫ్యాన్స్ మామూలు ఫ్యాన్స్ కాదండి, వాళ్ళ చేత తిట్టించుకోవడం దేనికి అని ఎక్కడ దొరకకుండా మనం ట్రై చేసాం. ఓకే. సేమ్ ఇట్లాగే బాలకృష్ణ గారితో ఇటువంటి సందర్భాలు, ఇటువంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చి నేను చేయలేదు. ఫైనల్గా క్యారెక్టర్ ఆర్టిస్టు విలన్ చేద్దాం అనుకున్న టైంలో అప్పుడు శ్రీమన్నారాయణ అని సినిమా ఆఫర్ వచ్చింది. మంచి డైరెక్టరు, కథ బుక్ బాగా చెప్పాడు నాకు. సరే ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత 30-35 సంవత్సరాల క్రితం ఎలా పలకరించాడో ఇప్పుడు కూడా యాజ్ ఇట్ ఈస్ అట్లాగే పలకరించాడు తను. సో ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ వెరీ నైస్. ఓకే. సాధారణంగా మాట్లాడటం, ఆయన ఒకరోజు మనసు మాట్లాడేస్తాడు, ఇంకో రోజు వేరే ఏదో మూడ్లో ఉన్నప్పుడు మనం వీ షుడ్ నాట్ డిస్టర్బ్ హిమ్. సో ఈజ్ ఎ వెరీ కాంప్లెక్స్ పర్సన్. కాంప్లెక్స్డ్ కాదు, కాంప్లెక్స్డ్ అనేది నేను సరిపోతానా లేదా అనేది కాంప్లెక్స్ పర్సన్. అంటే ఒక టైంలో 1000 ఆలోచనలు వెళ్తుంటాయి ఆయన మైండ్లో. సో ఈజ్ థింకింగ్ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్. సడన్గా ఇన్స్పిరేషన్ వచ్చి ఒక పద్యం పాడేస్తాడు ఆయన. ఓకే. సో అండ్ తెలుగు మంచి కమాండ్ ఉంది తనకి. ఓకే. అండ్ ఈ రోజుకి నాకు తెలిసి ఒక మాస్ అంటే బాలకృష్ణ గారు మాస్ అని. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నాడు ఏమిటనేది అనవసరం ఆయన ఫ్యాన్స్కి, బట్ అది మాస్. ఓకే. దట్ కైండ్ ఆఫ్ ఫీవర్, దట్ కైండ్ ఆఫ్ ఉన్మాదం అనేది నేను వెరీ రేర్ చూడడం. ఓకే. సో దట్ అది ఆయనకి అదృష్టం, వరం. ఇది బాలకృష్ణ గారు. జూనియర్ ఎన్టీఆర్ తారక్. జూనియర్ ఎన్టీఆర్ అంటే కరెక్ట్ కాదు, టు కాల్ హిమ్ తారక్. తను నేను ఆప్యాయంగా చీఫ్ అని పిలుస్తుంటాను. ఎందుకంటే ఆయన్ని తారక్ గారు అని పిలిస్తే ఆయన ఫీల్ అవుతాడు, తారక్ అని పిలిస్తే ఫ్యాన్స్ ఫీల్ అవుతారేమో అని చెప్పి నేను చీఫ్ అంటూ జనతా గ్యారేజ్లో అలవాటు చేసుకున్నాను. ఓకే. నేను ఆయన చీఫ్ అని పిలుస్తాను, ఆయన తిరిగి నన్ను చీఫ్ అని పిలుస్తాను. ఓకే. ఏకసంధాగ్రాహి అంటారు చూడండి. తన డైలాగ్ మాత్రమే కాకుండా చుట్టూ ఉన్న అందరి డైలాగు తెలుసు ఆయనకి. ఏదైనా ఒక మాట తప్పైనా కూడా, సార్ అది కొంచెం అది మిస్ అయింది కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి తనతో అని. వెరీ వెరీ క్లెవర్. అండ్ ప్లస్ తను న్యాచురల్ చరిస్మా ఉంది, న్యాచురల్ అట్రాక్షన్ ఉంది, న్యాచురల్ ఇది ఉంది. బట్ తను ఎప్పుడైతే ఫిజికల్ ఫిట్నెస్ మీద తను కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేశాడో మొత్తం ఆరా మారిపోయిందండి. హీ బికేమ్ వన్ లార్జర్ దెన్ లైఫ్ ఆరా. సో దానివల్ల ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంటో మీరు అర్థం చేసుకోవాలి. బికాస్ తను 6 ప్యాక్ కానీ, తన మజిల్స్ కానీ, ఈ ఆర్ఆర్ఆర్లో పులితో ఫైట్ కానీ ఇట్ వాజ్ బిగ్, హ్యూజ్. నాకు తెలియకుండానే చప్పట్లు కొట్టాను నేను. సో ఇట్ వాజ్ అ లవ్లీ ఫీలింగ్. ఈ రెండు సార్లు చప్పట్లు కొట్టాను. ఒకటి ఆ పులి ఫైట్కి, రెండోది నాకు రామ్ చరణ్ ఆ రాముడు వస్త్రం ధరించి తిరిగి చూస్తాడు చూడండి, బ్యాక్ లైట్. నాకు రాముడు చూసిన ఫీలింగ్ వచ్చింది. నాకు ట్రాన్స్ఫర్మేషన్ ఒక చిన్న గూర్పాడు రోమాలు నిక్కబడుచుకునే ఉంటారు చూడండి. ఇట్ వాస్ హోలీ, దట్ షాట్ వాస్ హోలీ. గ్రేట్. సో డివైన్ షాట్ ఇట్ వాస్. సో ఈ రెండు చోట్ల నాకు తెలియకుండా సపోర్ట్ కొట్టాను. గ్రేట్. ఇది మై ఎక్స్పీరియన్స్. అండ్ నేను స్టేజ్లో కూడా చెప్పాను, నేను ఎన్టీఆర్ ఇస్ కారణ జన్ముడు అని. ఎందుకంటే మనం ఇప్పటివరకు చూసింది 10% కంటే తక్కువే. ఇంకా తను అచీవ్ చేయగలిగింది, చేయబోయేది, మనం చూసేది ఇంకా 95-96% ఇంకా ఉంది. గ్రేట్. ఇంకా చాలా ఉంది.